హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్. మీరు ఇప్పుడు కూడా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్లో నూతనత్వమే వింటారు. మీరు ఎంత ప్రొఫెషనలిస్ట్ అవ్వచ్చు, ఎంత గ్రాడ్యుయేట్లు అవ్వచ్చు, కానీ క్రొత్తదనమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు వింటారు. ఓకేనా? క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మీ గృహానికి వచ్చినప్పుడు ఈ వీడియో మీరు నేర్చుకోవడానికి బాగుంటుంది. అంత మాత్రం కాదు, కానీ మొట్టమొదటి మా వీడియో, రోజు చేస్తున్న వీడియో మీకు మొట్టమొదటిగా చేరుతుంది. మీరు ఇంట్లో ఉండే అందరూ కలిసి ఈ వీడియో వేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకసారి వింటే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, క్రొత్తదనం అనేది కనబడుతుంది. క్రొత్తదనం కనబడకపోతే నా వీడియో చూడక్కర్లేదు. రెండోసారి వింటే మీకు అవగాహన, ఆకలింపు వస్తుంది. మూడోసారి వింటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఈ నా వీడియో. నాలుగోసారి వింటే మీ గుండెల్లోనికి నేను చెప్పే సబ్జెక్ట్ అంతా వెళ్ళిపోతుంది, మీ మైండ్లోనికి, గుండెల్లోనికి. కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఫీజు ఒక లైక్, మీ అభిప్రాయం కామెంట్ అనేది కూడా ఫీజులో భాగంగా చెప్పచ్చు. రండి రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్కి. ద యూసేజెస్ ఆఫ్ వాంట్ ఆర్ వాంట్స్ అని మాట ఉంది. అంటే వాంట్ యొక్క ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి అనేది మనం నేర్చుకుందాం రండి. ఓకేనా? నేను మీ ట్రైనర్ రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా. ఓకే, ఇక వాంట్ అనేది ఎప్పుడెప్పుడు వాడతారటంటే, ఒక వస్తువు లేదా వ్యక్తి పట్ల కోరికను వ్యక్తపరచడం, టు ఎక్స్ప్రెస్ ఎ డిజైర్ ఫార్ ఎ థింగ్ ఆర్ ఎ పర్సన్ ఆర్ ఎ ఇష్యూ. ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక విషయం పట్ల కోరికను వ్యక్తపరచడం అనేది చెప్పినప్పుడు వాంట్ అనేది వాడతాం. రెండు, ఏదైనా చేయాలనుకున్నట్టుకు వ్యక్తపరచడం, ఏదైనా పని చేయాలనుకుంటున్నాను వ్యక్తపరచడం అనేది అక్కడ అనుకుంటాం, అనుకుంటా, మాట్లాడాలనుకుంటున్నాను, రావాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా వస్తాయి దానిలోనికి. కనుక ఏదైనా అనుకుంటున్నాను వ్యక్తపరచడం అంటే టు ఎక్స్ప్రెస్ ఏ డిజైర్ టు సపోజ్ సంథింగ్. ఓకే, తర్వాత ఒకరు మరొకరిని ఏదైనా చేయాలని కోరుకున్నారని వ్యక్తపరచడం. టు ఎక్స్ప్రెస్ దట్ సమ్ వన్ వాంట్స్ అనదర్ పర్సన్ టు డూ సంథింగ్. ఓకేనా? కనుక ఈ మూడు సందర్భాల్లో కూడా వాంట్ని ఎలా వాడతామో మనం నేర్చుకుందాం రండి ల్యాబ్కి. సరే, హీర్ ఆర్ ద మెయిన్ యూసేజెస్ ఆఫ్ వాంట్ ఆర్ వాంట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? రండి. వాంట్ మొదటిది, మూడు రకాల యూసేజ్లు ఉన్నాయి. మొదటిది అంటే ఒక వస్తువు లేదా వ్యక్తి పట్ల కోరికను వ్యక్తపరచడం, లేకపోతే ఒక వస్తువు లేదా వ్యక్తి లేదా విషయం పట్ల కోరికను వ్యక్తపరచడం కూడా, విషయము పట్ల కూడా కోరికను వ్యక్తపరచడం అనేది టు ఎక్స్ప్రెస్ ఏ డిజైర్ ఫర్ ఏ థింగ్ ఆర్ పర్సన్ ఆర్ అన్ ఇష్యూ. ఓకే, సరే, దానికి ఎలా చెప్తామంట తెలుగులో? కావాలి, కోరికను వ్యక్తపరచడం. కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు కారు కావాలి, నాకు పెన్ కావాలి, నాకు సెల్ ఫోన్ కావాలి, ఐఫోన్ కావాలి, ఇలా కావాలనేది దానికి అర్థం, దానికి ఫార్ములా స్ట్రక్చర్ ఏంటట కావాలన్న దానికి అంటే వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఏది కావాలో అది ఆబ్జెక్టు. వాంట్ అనేది కావాలి అన్నది అంటే ఏంటి కావాలి అన్నదానికి అంటే ఏంటి కావాలి, డాష్ కావాలి అని ఉంది ఇక్కడ. అంటే ఆ డాష్లో ఆబ్జెక్ట్ పెడితే కారు కావాలి, సెల్ ఫోన్ పెడితే సెల్ ఫోన్ కావాలి, పలానా విషయం పెడితే ఆ విషయం కావాలి, లేకపోతే మనీ పెడితే డబ్బులు కావాలి. ఇవన్నీ కూడా ఏ వస్తువు పెడితే వస్తువు కావాలనేది. కనుక పెట్టేది ఏంటంటే ఆబ్జెక్టు ప్లస్ కావాలి, ఆబ్జెక్టు ప్లస్ ఇక్కడ కూడా మీకు అర్థమవటానికి ఇంకోటి చెప్తాను. ఆబ్జెక్టు ప్లస్ కావాలి అంటే ఆబ్జెక్ట్ కావాలి. ఏంటి ఆబ్జెక్టు? కారా, మనిషా, పెన్నా, వస్తువా, లేకపోతే ధనమా, లేకపోతే గృహమా, లేకపోతే హోదా, ఏది కావాలి అన్నది ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది. ఏమిటి కావాలి, లేకపోతే ఏది కావాలి,
లేకపోతే ఇంకొకరి భాషలో ఏంది కావాలి అని అంటారు. కనుక ఏది కావాలన్నా దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. దానికి సూత్రం ఏంటట అంటే సబ్జెక్టు ప్లస్ వాంట్లో సింగులర్ సబ్జెక్ట్కి హీ షీకి ఒక వ్యక్తికి ఒక విషయానికి వెర్బ్కి ఎస్ కలుస్తుంది. కనుక సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ అది కూడా ఇక్కడ పెడదాం. వాంట్ ఆర్ వాంట్స్. ఓకే, అంటే సింగిల్ సబ్జెక్ట్ అయితే వాంట్ వస్తుంది, వాంట్స్ వస్తుంది. ప్లూరల్ సబ్జెక్ట్ అయితే వాంట్ వస్తుంది. కనుక సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? కనుక ఇక్కడ చూస్తే మనకు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాంట్ ఏ న్యూ సెల్ ఫోన్ అన్నాడు. ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, వాంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, ఏ న్యూ సెల్ ఫోన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. ఏంటండి? ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, వాంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, ఏ న్యూ సెల్ ఫోన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. అంటే నాకు ఒక క్రొత్త సెల్ ఫోన్ కావాలి. ఐ వాంట్ ఏ న్యూ సెల్ ఫోన్. ఓకే, తర్వాత ఆమెకు కొంత నీరు కావాలి. షీ వాంట్స్ సమ్ వాటర్. వాటర్ అనే బదులు వాడర్ అని అనండి. సమ్ వాటర్ అంటే రూల్స్ ఉన్నాయి ఇంగ్లీష్ యొక్క ప్రొనౌన్సియేషన్ రూల్స్ ప్రకారంగా. షీ వాంట్స్ సమ్ వాటర్ అంటే సమ్ వాటర్ అని అర్థం. ఓకేనా? షీ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, వాంట్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, సమ్ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. వాంట్స్ ఎక్కడ ఎందుకు వచ్చాం? ఒక వ్యక్తి, ఆమె ఒక వ్యక్తి కనుక వాంట్స్. ఐ అనేది ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా ఐని మేము అని రాజులు సంబోధించిన ఆ పాతకాలపు ఇంగ్లీష్లో నుంచి వచ్చింది ఐ కనుక దాన్ని బట్టి ఐ అనేది బహువచనమే తప్ప ఏకవచనం కాదు. కానీ షీ, హీ లేకపోతే ఒక వ్యక్తి, ఒక విషయం, ఒక ఐటమ్ అనేది ఏకవచనపు సబ్జెక్ట్స్ కనుక షీ వాంట్స్ అనేది ఎస్ అనేది వాంట్కి కలిసింది ఇక్కడ. షీ వాంట్స్ సమ్ వాటర్. ఆమెకు కొంత నీరు కావాలి. ఓకే, క్లారిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్స్లోకి వెళ్ళిపోదాం. వారికి కొంత సమయం కావాలి. దే వాంట్ సమ్ టైమ్. వారికి కొంత సమయం కావాలి. దే వాంట్ సమ్ టైమ్. నీకు ఒక క్రొత్త సెల్ ఫోన్ కావాలి. యూ వాంట్ ఏ న్యూ సెల్ ఫోన్. నీకు ఒక క్రొత్త సెల్ ఫోన్ కావాలి. యూ వాంట్ ఏ న్యూ సెల్ ఫోన్. యూ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, వాంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, ఏ న్యూ సెల్ ఫోన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. మాకు డబ్బులు కావాలి. వీ వాంట్ మనీ. మాకు డబ్బులు కావాలి. వీ వాంట్ మనీ. నాకు నీ స్నేహం కావాలి. ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్. నాకు నీ స్నేహం కావాలి. ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్. అంటే మొదటిది ఏంటట? మొదటి వాంట్ యొక్క యూసేజ్ కావాలి. ఏంటి కావాలి అన్నది చూసాం మనం. మొదటి అర్థం కావాలి. ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి పట్ల కోరికను వ్యక్తపరచడం. ఒక విషయం పట్ల లేకపోతే ఒక వ్యక్తి పట్ల, ఒక వస్తువు పట్ల కోరికను వ్యక్తపరచడం. దీనిలో కావాలి అన్న కోరికను చెప్పడంలో వాంట్ అనేది ఉపయోగించాము ఫస్ట్ భాగంలో. రెండో భాగంలో వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్. వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్ అంటే ఏంటి అనుకుంటాం మనం డైలీ చెప్పుకుంటున్నాం. అంటే వెర్బ్ వన్ అంటే ప్రజెంట్ వెర్బ్, వెర్బ్ టూ అంటే పాస్ట్ వెర్బ్, వెర్బ్ త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్, వెర్బ్ ఫోర్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ వెర్బ్. ఓకేనా? కనుక వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్ అంటే ఏదైనా చేయాలనుకుంటాను వ్యక్తపరచడం. చేయాలనుకుంటున్నాను, రావాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను అనే అనుకుంటా అని దాన్ని వ్యక్తపరచడం. టు ఎక్స్ప్రెస్ ఎ డిజైర్, టు సపోజ్ సంథింగ్, టు సపోజ్, టు డూ, టు సపోజ్. ఓకే, టు సపోజ్ సంథింగ్. ఓకే, టు డూ బ్రాకెట్లో సపోజ్ పెడతాను. ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్ పడకండి. ఓకేనా? సరే, మన తెలుగులోకి వచ్చేదండి. మన తెలుగులోకి వచ్చేద్దాం. ఏంటుంది ఇక్కడ అంటే డాష్ 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 అనుకుంటున్నా. ఎందుకు నా పెట్టాను? అనుకుంటున్నాను. ఐ అయితే, హీ అయితే నాడు, షీ అయితే నాది, అనుకుంటున్నది, అనుకుంటున్నాడు, వారు అయితే అనుకుంటున్నారు, మేమైతే అనుకుంటున్నాము, మీరు అయితే అనుకుంటున్నారు లేక అనుకుంటున్నావు అన్నది వస్తుంది. కనుక ఏం చేయాలనుకుంటున్నావు అనే సందర్భంలో ఏంటంటే వాంట్ టు వాడతాం. వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్ వాడతాం. ఇక్కడ వాంట్ ప్లస్ వెర్బ్ ఫోర్ అనేది కనబడుతుంది. ఇది అమెరికన్స్ మనం ఎట్లా మాట్లాడుతామంటే మన తెలుగు మాట్లాడుతాం కానీ మన తెలుగులో వ్యాకరణం ఉపయోగించాం మనం. అలాగే అమెరికన్స్ వ్యాకరణం ఉపయోగించకుండా వాంట్ ప్లస్ V4 వాడతారు. కానీ అది వాడకూడదు. కానీ రాశాను, ఇది మీకు తెలియాలంటే రాశాను. వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్ అంటే అనుకుంటున్నాను.
ఏమనుకుంటున్నాడు అంటే ఐ వాంట్ టు కమ్, ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఐ వాంట్ టు కమ్ అన్నాను కదా, ఇక్కడ నేను ఫార్ములా రాయలేదు, ఫార్ములా రాస్తున్నాను చూడండి. అనుకుంటున్నానని దానికి ఫార్ములా రాస్తున్నాను చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫార్ములా. అంటే అనుకుంటున్నాను అన్నదానికి సబ్జెక్టు వాంట్ టు ఆర్ వాంట్స్ టు, వాంట్ టు ఆర్ బ్రాకెట్లో పెట్టేదానండి ఎస్, ఎస్ అనేది బ్రాకెట్లో పెట్టేద్దాం. ఓకే, వాంట్ ఆర్ వాంట్స్ కనుక. సరే, ఇక్కడ చూద్దాం. సింగులర్ సబ్జెక్ట్స్కి అయితే వాంట్స్, ప్లూరల్ సబ్జెక్ట్కి వాంట్. ఓకే, రావాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, ఏమనుకుంటున్నావు అని చెప్పడానికి వాంట్ టు వాడతాం. ఏమి కావాలి అంటున్నావు అన్నదానికి వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ వాడతాం. కావాలంటే వాంట్, అనుకుంటున్నానంటే వాంట్ టు. ఏమండి, కావాలంటే వాంట్, అనుకుంటున్నానంటే వాంట్ టు. మరలా కావాలంటే వాంట్, అనుకుంటున్నానంటే వాంట్ టు. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ టు, వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. నేను రావాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు కమ్. ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, వాంట్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ అనుకుంటున్నాను, కమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ 1. ఇంకా ఇక్కడ ఆబ్జెక్ట్లు ఏమి పెట్టలేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఆబ్జెక్ట్ మీ ఇష్టం వచ్చి పెట్టుకోండి, కనుక ఆబ్జెక్ట్లు ఇక్కడ మాత్రం పెట్టట్లేదు నేర్పించట్లో. ఎందుకంటే ఆబ్జెక్ట్ పెద్ద విషయాలు అవన్నీ కన్ఫ్యూజన్ అవుతారు మీరు. కానీ మీకు ఏం కావాలట అంటే మాట్లాడడం కావాలి. కనుక నేను రావాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు కమ్. నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో. ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, వాంట్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ అనుకుంటున్నాను, మీనింగ్ గో ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్బ్ 1. ఓకే, ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను అడగాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఆస్క్. నేను అడగాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఆస్క్. నేను చెప్పాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు టెల్. నేను చెప్పాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు టెల్. నేను వెంబడించాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఫాలో. నేను వెంబడించాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఫాలో. అనుకుంటున్నానంటే వాంట్ టు పడిపోవాలి. కావాలి అంటే వాంట్ ఒకటే, వాంట్ ఒకటే కానీ వెర్బ్ 1 రాదు, అక్కడ ఓన్లీ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, నేను పరిచయం చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్. నేను పరిచయం చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్. నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు టేక్. నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు టేక్. నేను చూడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు వాచ్. నేను చూడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు వాచ్. నేను ఆహ్వానించాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఇన్వైట్. నేను ఆహ్వానించాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఇన్వైట్. అనుకుంటున్నానంటే వాంట్ టు. నేను కొనాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బై. నేను కొనాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బై. నేను చదవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు స్టడీ. నేను చదవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు స్టడీ. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు లెర్న్. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు లెర్న్. నేను వ్రాయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు రైట్. నేను వ్రాయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు రైట్. నేను చదవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు స్టడీ. ఐ వాంట్ టు స్టడీ. నేను చదవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు స్టడీ. అయిపోయిందా? ఇప్పుడు ఏంటంటే అతడు అంటే వాంట్స్ కూడా నేర్చుకోవాలి కదా. అతను రావాలనుకుంటున్నాడు అంటే సింగులర్ సబ్జెక్టు హీ. ఎప్పుడైతే హీ వచ్చిందో వాంట్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది. షీ వచ్చినా హీ వచ్చినా ఎస్ అని యాడ్ అవుతుంది. ఆ రెండు రాకపోతే ఎస్ అని యాడ్ అవ్వదు. ఒక వ్యక్తి వచ్చినప్పుడు కూడా ఎస్ యాడ్ అవుద్ది. ఒక విషయం వచ్చినప్పుడు ఎస్ యాడ్ అవుద్ది. ఒక ఐటెం వచ్చినప్పుడు ఎస్ యాడ్ అవుద్ది. ఓకేనా? సబ్జెక్ట్గా. అయితే ఇక్కడ ఏమొచ్చింది? హీ అనేది సబ్జెక్ట్కి వచ్చింది. అతను రావాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు కమ్. హీ వాంట్స్ టు కమ్. అతను వెళ్ళాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు గో. అతను వెళ్ళాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు గో. నీవు అడగాలనుకుంటున్నావు, యు వాంట్ టు ఆస్క్. నీవు అడగాలనుకుంటున్నావు, యు వాంట్ టు ఆస్క్. నీవు చెప్పాలనుకుంటున్నావు, యు వాంట్ టు టెల్. అనుకుంటున్నావు అంటే వాంట్ టు. ఏమిటి? టెల్, చెప్పాలి. వాంట్ టు టెల్. నీవు యు. ఓకే, యూ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్టు. నీవు చెప్పాలనుకుంటున్నావు, యు వాంట్ టు టెల్. ఆమె అనుకుంటున్నది లేక అనుకుంటుంది, ఏదైనా పరంది నాది. ఆమె అంటే
కొంతమంది ఇలా మాట్లాడతారు, కొంతమంది అలా మాట్లాడతారు. కనుకనే ఇలా చెప్తున్నాను. ఆమె అనుకుంటున్నది షీ వాంట్స్ టు ఫాలో. ఆమె వెంబడించాలనుకుంటున్నది షీ వాంట్స్ టు ఫాలో. ఆమె వెంబడించాలనుకుంటుంది షీ వాంట్స్ టు ఫాలో. ఆమె పరిచయం చేయాలనుకుంటుంది షీ వాంట్స్ టు ఇంట్రడ్యూస్. ఆమె పరిచయం చేయాలనుకుంటుంది షీ వాంట్స్ టు ఇంట్రడ్యూస్. ఆమె తీసుకోవాలనుకుంటుంది షీ వాంట్స్ టు టేక్. ఆమె తీసుకోవాలనుకుంటుంది షీ వాంట్స్ టు టేక్. వారు చూడాలనుకుంటున్నారు, దే వాంట్ టు వాచ్. వారు చూడాలనుకుంటున్నారు, దే వాంట్ టు వాచ్. వారు ఆహ్వానించాలనుకుంటున్నారు, దే వాంట్ టు ఇన్వైట్. వారు ఆహ్వానించాలనుకుంటున్నారు, దే వాంట్ టు ఇన్వైట్. వారు కొనాలనుకుంటున్నారు, దే వాంట్ టు బై. వారు కొనాలనుకుంటున్నారు, దే వాంట్ టు బై. మేము చదవాలనుకుంటున్నాము, వీ వాంట్ టు స్టడీ. మేము చదవాలనుకుంటున్నాము, వీ వాంట్ టు స్టడీ. మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, వీ వాంట్ టు లెర్న్. మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, వీ వాంట్ టు లెర్న్. రారాజు వ్రాయాలనుకుంటున్నాడు, రారాజు వాంట్స్ టు రైట్. ఇక్కడ ఏమొచ్చిందట? రారాజు అంటే ఏకవచనం, ఒక వ్యక్తి కనుక ఎస్ పడ్డది. రారాజు వాంట్స్ టు రైట్. రారాజు వ్రాయాలనుకుంటున్నాడు, రారాజు వాంట్స్ టు రైట్. రారాజు పిలవాలనుకుంటున్నాడు, రారాజు వాంట్స్ టు కాల్. రారాజు పిలవాలనుకుంటున్నాడు, రారాజు వాంట్స్ టు కాల్. ఏమండి, ఇప్పుడు మొదటిది ఏం నేర్చుకున్నామట? వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ నేర్చుకున్నాం. కావాలి, ఏమి కావాలని చెప్పగలిగాం. రెండోది ఏమి చేయాలనుకుంటున్నాడు అన్నది, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నాము అన్నది నేర్చుకున్నాం. అంటే వాంట్ టు అనుకుంటున్నాము, వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్, ఆ క్రియ చేయాలనుకుంటున్నాము, వెర్బ్ వన్ అనేది. రెండు అయిపోయి. ఇప్పుడు మూడో దానికి వద్దాం రండి. ఈ మూడు మాత్రమే ఇంగ్లీష్ ప్రపంచంలో వాంట్కి వాడతారు. అయితే వాంటెడ్ అనేది పాస్ట్ టెన్స్. ఆ పాస్ట్ టెన్స్ అంటే అనుకుంటున్నాను కదా, అనుకున్నాను అని అన్నమాటే. ఐ వాంటెడ్ అంటే నాకు కావాలి అంతే, కంప్లీటెడ్. అది వాంటెడ్ అంది, అది ప్రక్కన పెడతాం. కనుక అనుకుంటున్నాను అనేది చాలా ఎక్కువగా వాడతాం, కనుక అనుకున్నాను అనేది కొద్దిగా తక్కువగా వాడతాం. ఓకే, ఇప్పుడు మొదటిది ఏంటి చెప్పుకున్నామండి? వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్. వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్ట్. వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మొదటిది. రెండోది వాంట్స్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ వన్. వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ వన్. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మూడోది ఏంటంటే ఒకరు మరొకరిని ఏదైనా చెయ్యాలని కోరుకుంటున్నారని వ్యక్తపరచడం. ఏంటండి? ఒకరు మరొకరిని ఏదైనా చేయాలని కోరుకుంటున్నారని వ్యక్తపరచడం. టు ఎక్స్ప్రెస్ దట్ సమ్వన్ వాంట్స్ అనదర్ పర్సన్ టు డూ సంథింగ్. అండి, టు ఎక్స్ప్రెస్ దట్ సమ్వన్ వాంట్స్ అనదర్ పర్సన్ టు డూ సంథింగ్ అంటే ఒకరు మరొకరిని ఏదైనా చేయాలని కోరుకుంటున్నారని వ్యక్తపరచడానికి ఏంటి వస్తుంది అంటే వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఓబిజే పిఆర్ పెడతారు ఇక్కడ చూడండి. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ పూర్తి రాసిద్దామా? ఓకే, పూర్తిగా రాసిస్తాను చూడండి. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ 2 ప్లస్ వెర్బ్ 1. 2 ప్లస్ వెర్బ్ 1 అంటే ప్రెజెంట్ వెర్బ్. ఓకేనా? ఇది మూడోది. మొదటిది ఏంటంటే వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్ట్. మొదటిది వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్ట్, మొదటిది కావాలి అన్నది. రెండోది ఏంటంటే వాంట్స్ టు ఆర్ వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ 1 అంటే అనుకుంటున్నాను అన్నది. మూడోది ఏంటంటే వాంట్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ 2 ప్లస్ వెర్బ్ 1. ఆబ్జెక్ట్ అంటే వాంట్కి 2 వెర్బ్ 1కి మధ్యలో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. అది ఎలాగొస్తుందో ప్రాక్టీస్ చూద్దాం. దీనికి అర్థం ఏంటంటే లని కోరుకుంటున్నాను అని అర్థం. ఏంటంటే మొదటిది కావాలి, రెండోది అనుకుంటున్నాను, మూడోది లని కోరుకుంటున్నాను. ఓకేనా? దానికి చూద్దాం. నీవు రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా మీకు ఒక్క నిమిషం, ఫార్ములా రాయలేదు, ఫార్ములా రాస్తాను. ఒక్క నిమిషం. లెట్ మీ రైట్ ద ఫార్ములా. ఓకే, దొరికింది. దీన్ని కాపీ చేసి అక్కడికి వెళ్దాం. ఈ లని అనుకుంటున్నాను అన్న దానికి
ఏంటట అంటే ఫార్ములా ఎవరనుకుంటున్నారు? సబ్జెక్టు వాంట్ ఆర్ వాంట్స్ టు. ఈ టూకి వాంట్స్ టూకి ఒక్క నిమిషం. వాంట్ ఆర్ వాంట్స్ వాంట్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ ఈక్వల్ కాదు ప్లస్. ఇవ్వండి, ఇది ఫార్ములా ఏంటండి? సబ్జెక్టు చూడండి, ఇక్కడ సబ్జెక్టు ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ 2 ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ ఆబ్జెక్టులు మనం చెప్పం, ఎందుకంటే మీకు నేర్చుకోవడానికి సులువుగా ఉండదు. ఆబ్జెక్ట్ అంటే ఏదో ఆలోచనకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది, కనుక మాట్లాడడం కావాలి తప్ప ఆబ్జెక్ట్ అనేది మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు అంటే నీవు రావాలని నేను కోరుకుంటున్నాను, నీవు రావాలని నేను కోరుకుంటున్నాను అంటే ఐ వాంట్ యూ టు కమ్. ఏంటి? ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, వాంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ మీనింగ్, you is used as objective pronoun, to come is used as verb 1. అంటే I want you to come అంటే want you to అనేది మీనింగ్ ఏంటది? నీవు రావాలని. want you to come నీవు రావాలని. నేను కోరుకుంటున్నాను ఐ వాంట్ యూ టు కమ్ అనేది అంటే నీవు రావాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు కమ్. వాళ్ళు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ దెమ్ టు గో. వాళ్ళు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ దెమ్ టు గో. ఆమె అడగాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హర్ టు ఆస్క్. ఆమె అడగాలని నేను కోరుకుంటున్నాను. వాంట్ దెమ్ ఆస్క్. ఆమె అడగాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ దెమ్ ఓకే సారీ ఆమె అడగాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హర్ టు ఆస్క్. ఆమె అడగాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హర్ టు ఆస్క్. అతను చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హిమ్ టు టెల్. అతను చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హిమ్ టు టెల్. అతను చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హిమ్ టు టెల్. నీవు వెంబడించాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు ఫాలో. నీవు వెంబడించాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు ఫాలో. నీవు వినాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు లిసన్. నీవు వినాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు లిసన్. నీవు వినాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు లిసన్. నువ్వు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు గో. నీవు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు గో. నీవు రావాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు కమ్. నీవు రావాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు కమ్. నీవు అడగాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు ఆస్క్. తర్వాత ఆమె పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హర్ టు ఇంట్రడ్యూస్. ఆమె పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హర్ టు ఇంట్రడ్యూస్. ఆమె పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హర్ టు ఇంట్రడ్యూస్. ఐ వాంట్ హర్ టు ఇంట్రడ్యూస్. నీవు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు టేక్. నీవు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు టేక్. తర్వాత మనము చూడాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ అస్ టు వాచ్. మనము చూడాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ అస్ టు వాచ్. తర్వాత వాళ్ళు ఆహ్వానించాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ దెమ్ టు ఇన్వైట్. వాళ్ళు ఆహ్వానించాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ దెమ్ టు ఇన్వైట్. వాళ్ళు ఆహ్వానించాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ దెమ్ టు ఇన్వైట్. మీరు కొనాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు గో బై. ఐ వాంట్ యూ టు బై. మీరు కొనాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు బై. మీరు కొనాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు బై. నా పిల్లలు చదవాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ మై చిల్డ్రన్ టు స్టడీ. నా పిల్లలు చదవాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ మై చిల్డ్రన్ టు స్టడీ. నా పిల్లలు చదవాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ మై చిల్డ్రన్ టు స్టడీ. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ స్పోకెన్ ఇంగ్లీష్ టు లెర్న్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ స్పోకెన్ ఇంగ్లీష్ టు లెర్న్. తర్వాత అతను వ్రాయాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హిమ్ టు రైట్. అతడు వ్రాయాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హిమ్ టు రైట్.
అతడు వ్రాయాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ హిమ్ టు రైట్. నీవు పిలవాలని నీ పడిపోయింది. ఓకే, నీవు పిలవాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు కాల్. నీవు పిలవాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు కాల్. ఐ మీద అయిపోయింది. ఇప్పుడు కలగూరి కంప పెడదాం. అంటే హీ, షీ, ఇట్, లేకపోతే యూ, లేకపోతే వి, వీటి మీద పెడదాం. ఓకే, ఆమె రావాలని అతను కోరుకుంటున్నాడు. ఆమె రావాలని అతను కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ హ్యార్ టు కమ్. ఇక్కడ వాంట్స్ ఎందుకు వచ్చింది అంటే సింగులర్ సబ్జెక్ట్ అతడు వచ్చింది కనుక హీ వాంట్స్ హ్యార్ టు కమ్. ఆమె రావాలని అతను కోరుకుంటున్నాడు. ఆమె రావాలని అతను కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ హ్యార్ టు కమ్. ఆమె వెళ్ళాలని అతను కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ హ్యార్ టు గో. ఆమె వెళ్ళాలని అతను కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ హ్యార్ టు గో. నేను అడగాలని నీవు కోరుకుంటున్నావు. యు వాంట్ మీ టు ఆస్క్. నేను అడగాలని నువ్వు కోరుకుంటున్నావు. యు వాంట్ మీ టు ఆస్క్. నేను అడగాలని నీవు కోరుకుంటున్నావు. యు వాంట్ మీ టు ఆస్క్. వారు చెప్పాలని నీవు కోరుకుంటున్నావు. యు వాంట్ దెమ్ టు టెల్. వారు చెప్పాలని నీవు కోరుకుంటున్నావు. యు వాంట్ దెమ్ టు టెల్. వారు చెప్పాలని నీవు కోరుకుంటున్నావు. యు వాంట్ దెమ్ టు టెల్. అతను వెంబడించాలని ఆమె కోరుకుంటున్నది. షీ వాంట్స్ హిమ్ టు ఫాలో. అతను వెంబడించాలని ఆమె కోరుకుంటున్నది. షీ వాంట్స్ హిమ్ టు ఫాలో. అతను వెంబడించాలని ఆమె కోరుకుంటున్నది. షీ వాంట్స్ హిమ్ టు ఫాలో. నేను పరిచయం చేయాలని ఆమె కోరుకుంటున్నది. షీ వాంట్స్ మీ టు ఇంట్రడ్యూస్. నేను పరిచయం చేయాలని ఆమె కోరుకుంటున్నది. షీ వాంట్స్ మీ టు ఇంట్రడ్యూస్. వాళ్ళు తీసుకోవాలని ఆమె కోరుకుంటున్నది. షీ వాంట్స్ దెమ్ టు టేక్. వాళ్ళు తీసుకోవాలని ఆమె కోరుకుంటున్నది. షీ వాంట్స్ దెమ్ టు టేక్. నేను చూడాలని వారు కోరుకుంటున్నారు. దే వాంట్ మీ టు వాచ్. నేను చూడాలని వారు కోరుకుంటున్నారు. దే వాంట్ మీ టు వాచ్. మనం ఆహ్వానించాలని వారు కోరుకుంటున్నారు. ఇక్కడ వారు అనేది టైప్ చేయలేదు నేను. ఒక్క నిమిషం. ఓకే, మనం ఆహ్వానించాలని వారు కోరుకుంటున్నారు. దే వాంట్ అస్ టు ఇన్వైట్. మనం ఆహ్వానించాలని వారు కోరుకుంటున్నారు. దే వాంట్ అస్ టు ఇన్వైట్. అతను కొనాలని వారు కోరుకుంటున్నారు. దే వాంట్ హిమ్ టు బై. అతను కొనాలని వారు కోరుకుంటున్నారు. దే వాంట్ హిమ్ టు బై. ఆమె చదవాలని మేము కోరుకుంటున్నాము. వీ వాంట్ హెర్ టు స్టడీ. ఆమె చదవాలని మేము కోరుకుంటున్నాము. వీ వాంట్ హెర్ టు స్టడీ. ఆమె చదవాలని మేము కోరుకుంటున్నాము. వీ వాంట్ హెర్ టు స్టడీ. వాళ్ళు నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. వీ వాంట్ దెమ్ టు లెర్న్. వారు నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. వీ వాంట్ దెమ్ టు లెర్న్. వాళ్ళు నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. వీ వాంట్ దెమ్ టు లెర్న్. వారు వ్రాయాలని రారాజు కోరుకుంటున్నాడు. రారాజు వాంట్స్ మీ టు రైట్. నేను వ్రాయాలని మీ టు రైట్. ఓకే, నేను వ్రాయాలని రారాజు కోరుకుంటున్నాడు. రారాజు వాంట్స్ మీ టు రైట్. నేను వ్రాయాలని రారాజు కోరుకుంటున్నాడు. రారాజు వాంట్స్ మీ టు రైట్. ఆమె చదవాలని రారాజు కోరుకుంటున్నాడు. రారాజు వాంట్స్ హ్యార్ టు స్టడీ. ఆమె చదవాలని రారాజు కోరుకుంటున్నాడు. రారాజు వాంట్స్ హ్యార్ టు స్టడీ. ఏమండి, మూడోది ఇది ఏంటట, ఒకరు మరొకరిని ఏదైనా చేయాలని కోరుకునే విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం. టు ఎక్స్ప్రెస్ దట్ సమ్ వన్ వాంట్స్ అనదర్ పర్సన్ టు డూ సంథింగ్ అనేది గనుక మొదటిదేంటి, కావాలి, వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్. రెండోది ఏంటట అంటే సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ఆర్ వాంట్స్ టు. ఓకే, మొదటి చెప్తాను. కావాలి, వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్ట్. వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్ట్ మొదటిది. రెండోది వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ వన్, సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ రెండోది. మూడోది
వాంట్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ టు ప్లస్ వెర్బ్ వన్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ టు ప్లస్ వెర్బ్ వన్ టు ప్లస్ ఆబ్జెక్ట్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏమండి ఈ కూడా మూడు అర్థాల్లో మొదటి అర్థం ఏంటట కావాలి, రెండో అర్థం ఏంటట లనుకుంటున్నాను, మూడో అర్థం ఏంటట లని కోరుకుంటున్నాను, వారు వినాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ దెమ్ టు లిసన్, వారు వినాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వాంట్ లేక వాంట్స్ అనేది ఈ రెండింటిని కూడా ఎలాగ సబ్జెక్ట్ని బట్టి ఉపయోగించుకొని మనం నేర్చుకోగలం కనుక యూసేజ్ ఆఫ్ వాంట్ ఆర్ వాంట్స్ నేర్చుకుందాం రండి అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. కనుక మీరు మీ అభిప్రాయాన్ని, మీ తలంపుని లేకపోతే మీ పరిస్థితిని నాకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో రాయండి. ఇంకా ఏదైనా చేయాలంటే మీరు తెలుగులో అడగండి, దాన్ని ఇంగ్లీష్లో చేస్తాను వీడియోగా. అంత మాత్రం కాదు కానీ కొత్త